ఈ మధ్యలో అందరూ ప్రోటీన్, ప్రోటీన్, ప్రోటీన్ అంటున్నారు గదా! మరి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ లెక్క మారుతుందా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మంచి కామెంట్ చేశారు. మీకు దీని గురించి కొంచెం బేసిక్స్ చెప్తాను. ఒకవేళ మీరు ఏమంటారు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ పని చేయకుండా, ఎక్కువ టైం కూర్చుంటున్నారంటే, మీరు డైలీ ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే 0.8 టు 1 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు గనక ఎక్కువ జిమ్ చేసినా, లేకపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ హెవీ వర్క్ చేసినా గూడా మీరు అప్పుడు ఎంత తీసుకోవాలంటే 1.2 గ్రామ్స్ పర్ కేజీ ప్రోటీన్ తీసుకోవాలి. ఏం లేదండి సింపుల్‌గా ఒకవేళ మీరు తక్కువ వర్క్ చేస్తున్నారంటే తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. హెవీ వర్క్ చేస్తున్నారు, లేకపోతే హెవీ స్ట్రెయిన్ అయ్యే వర్క్ చేస్తున్నారంటే హెవీ ప్రోటీన్ అంటే ఎక్కువ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ పని చేసుకుంటూ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది? ఈ ఎక్స్‌ట్రా ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ఫ్యాట్స్‌లా స్టోర్ అవుతుంది. ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఏమవుతుంది? ఫ్యాట్స్‌లా స్టోర్ అవుతుంది. అర్థమైంది గదా! ఎగ్జాంపుల్ చెప్తాను. మీకొక 60 కేజీస్ మీరొక 60 కేజీస్ పర్సన్ అనుకోండి. మీరు 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. మీరు 60 అది ఎప్పుడు మీరు తక్కువ పని చేస్తున్నారంటే, ఒకవేళ మీరు హెవీ పని చేస్తున్నారంటే, జిమ్ చేస్తున్నారంటే 120 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అలా వెయిట్‌ని బట్టి అండ్ మీరు చేసే యాక్టివిటీని బట్టి ఉంటుంది. అర్థమైంది గదా! మరి మీ డైట్‌లో మీరేం ప్రోటీన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.